ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో పంచమిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి పరీక్షలు చేయించిన వైదేహి. పంచమి గర్భంలో ఉన్నది మనిషి రూపం కాదు అని చెప్పిన డాక్టరు. నాగలోకాన్ని నాశనం చేయాలని గరుడరాజుని ఆవాహన చేసుకున్న కరాళికి తన గరుడ శక్తిని ప్రసాదించిన గరుడరాజు. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వైదేహి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. తనకి మోక్ష అన్న మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నా భార్య పంచమిని నాకు పుట్టబోయే బిడ్డను ఎవరైనా ఏదైనా అన్నారంటే ఊరుకునేదే లేదు, వాళ్ళంతా చూస్తాను అన్న మోక్ష మాటలే గుర్తుకు వచ్చి ఆలోచించుకుంటూ ఉంటుంది. అంతలో అక్కడికి వచ్చిన చిత్ర జ్వాలలు వాళ్ళ అత్తయ్య దిగులుగా ఉండడం చూసి తను వినకుండా చాటుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మోక్ష చూస్తుంటే తన భార్యని ప్రేమగా చూసుకుంటూ మనల్ని ఏదో ఒకటి అంటూ ఉన్నాడు. ఇలా వదిలేస్తే మనం అనుకున్నది ఏదీ జరగదు. రేపు ఆ బిడ్డని కానీ ఇంట్లో మహారాణిలాగా సెటిల్ అయిపోతే అప్పుడు మనం ఏం చేయాలి? మన పరిస్థితి ఏంటి? మనం నేరుగా వెళ్ళి మోక్షని అడిగినా తన మాట వినడు సరికదా. మన వల్ల ఇంట్లో నుంచి గెంటేస్తాడు. కాబట్టి మనం మోక్ష జోలికి మనం వెళ్ళకూడదు. కానీ అత్తయ్యనైతే అంతకు సిద్ధం చేసి తన ద్వారా అడిగిస్తే మన పని సులువైపోతుందని నేరుగా వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్తారు. ఇక ఒంటరిగా కూర్చున్న వాళ్ళ అత్తయ్యతో, ఏంటి అత్తయ్య, ఏంటి అలా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని తనని అడుగుతూ ఉంటారు. అయినా మోక్ష అలా మాట్లాడతాడని మేము ఊహించలేదు అత్తయ్య. కన్నతలవని కూడా చూడకుండా ఎలా మాట్లాడాడో చూడండి. ఎవరు ఎన్ని చెప్పినా తన నిర్ణయం అయితే మార్చుకోలేదు. మీ మనసు అయితే మార్చడానికి ప్రయత్నించాడు. ఇక అరిష్టమైన బిడ్డని కంటే మన ఇంట్లో వాళ్ళందరం పైకి పోవాల్సిందే. ఇంకా పుట్టిన ఆ బిడ్డ కోసం చెట్టంత కొడుకును పోగొట్టుకోకండి అత్తయ్య. మీరు ఏదో ఒకటి చేసి ఆ పంచమి కడుపులో బిడ్డని తీయించేసిండి. ఈ ఇంటికి ఏ అరిష్టాలు జరగకుండా చూడండి. మోక్ష ప్రాణాన్ని కాపాడండి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను అదే ఆలోచిస్తున్నాను. నాకేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఏమన్నా అంటే మోక్ష పంచమిని వెనకేసుకొస్తాడు. నాకు మోక్షకి మధ్య దూరం పెరిగిపోతుంది అని తను అంటూ ఉంటుంది. ఇక వాళ్ళు వైదేహితో అంటూ ఉంటారు, నువ్వు కోపంలో ఏది సాధించలేవత్తయ్య. మీరు ఒక పని చేయండి. అసలు పంచమి కడుపులో పెరిగేది మామూలు బిడ్డ అయి ఉండదు, ఏ పాము పిల్ల అయి ఉంటుంది. స్కానింగ్ చేస్తే అన్నీ తెలిసిపోతాయి. అప్పుడు నువ్వు మంచిగా వాళ్ళతో మాట్లాడి తనని స్కానింగ్కి తీసుకెళ్ళు. అప్పుడు అసలు విషయం బయటపడిపోతుంది. లోపల పెరిగే పిండం ఏదైనా లోపం ఉందని చెప్తే మోక్ష కూడా అప్పుడు ఏమీ చేయలేడు. పంచమి కూడా నోరు మూసుకొని మీరు చెప్పినట్టే తను కూడా అభాషణ చేయించుకుంటుంది. ఇలాగే వదిలేస్తే ఆ పంచమి మోక్షని తన కొంగు కట్టేసుకొని ఆడిస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య అని తనకు చెప్పాల్సినవన్నీ చెప్పి వైదేహినే పంచమిని హాస్పిటల్కి తీసుకెళ్లి స్కానింగ్ చేసేలాగా తనని సిద్ధం చేస్తారు. నాగేశ్వరికి నాగదేవత ప్రత్యక్షమవుతుంది. నాగేశ్వరి తనతో చెప్తూ ఉంటుంది, ఇప్పటి వరకు పంచమి కడుపులోని మహారాణి విశాలాక్షిని కాపాడుకుంటూ వచ్చాను మాత. నేను ప్రాణాలతో ఉంటానో ఉండనో అనే భయంతో తన గర్భంలో పెరుగుతున్నది తన తల్లి విశాలాక్షి అని పంచమికి చెప్పేశాను మాత. ఇక మహారాణిని కాపాడే బాధ్యత పంచమిని తీసుకుంటుంది అని నాగేశ్వరి నాగదేవతకు చెప్తూ ఉంటుంది. ఇక నాగదేవత తనతో అంటూ ఉంటుంది, ఆ బిడ్డ పుట్టగానే తనని నాగలోకం తీసుకెళ్తా మన సంగతి కూడా నువ్వు చెప్పేవా నాగేశ్వరి అని తనని అడుగుతూ ఉంటుంది. లేదు మాత, ఆ విషయం అయితే చెప్పలేదు. ఆ విషయం తెలిస్తే ఏ తల్లైనా తన బిడ్డను వదులుకోదు కదా. తను భయపడిపోయి తన బిడ్డని మనకి ఇవ్వదు. అందుకే ఇప్పుడే నేను చెప్పలేదు అని అంటూ ఉన్న నాగేశ్వరితో, అసలు మనం పంచమిని ఏమీ మోసం చేయడం లేదు నాగేశ్వరి. అసలు పంచమి వచ్చి ఈ నాగలోకానికి రాణిగా ఉండాలి. కానీ ఆ బాధ్యత పంచమి తీసుకోలేదు కాబట్టి ఆ ఫలితంగా తను తన బిడ్డని దూరం చేసుకునే పరిస్థితి తెచ్చుకుంది అంటున్న నాగదేవతతో, తన తల్లి కోరిక మేరకు తన బిడ్డని నాగలోకం చేర్చక తప్పదు మాత అని నాగేశ్వరి అంటూ ఉంటుంది. ఇక ఆ బిడ్డని నువ్వే కాపాడి తనని నాగలోకానికి తీసుకురావాల్సిన బాధ్యత నీదే. ఇక నుంచి పంచమికి రక్షణగా ఉండి ఆ బిడ్డను నాగలోకం చేర్చవలసిన బాధ్యత నీదే. అలాగే తనని రాణిని చేసిన తర్వాత తన పూర్తి బాధ్యత నువ్వే తీసుకోవాలని నాగదేవత తనకి చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది. కరాళి తన గృహలో కూర్చొని గరుడరాజు కోసం తపస్సు చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఫణీంద్ర తను తపస్సు చేస్తూ ఉండడం చూసి అక్కడ నిల్చుకుని చూస్తూ ఉంటాడు. గరుడ లోకంలో ఉన్న గరుడరాజు కరాళి తపస్సుకి ఆకర్షితుడయ్యి తాను గరుడ రూపంలో కరాళి గృహలోకి వస్తాడు. ఇక తను రాగానే తన తపస్సు నుంచి బయటికి వచ్చిన కరాళి తను ప్రత్యక్షమైనందుకు తన జన్మ ధన్యమైందని గరుడరాజుకి వందనాలు చేస్తూ ఉంటుంది.
ఇక గరుడరాజు అంటూ ఉంటాడు, నువ్వు మానవ కన్యవు కదా, నాతో నీకు ఏం అవసరం వచ్చిందని నువ్వు నా కోసం తపస్సు చేశావు అని తనని అడుగుతూ ఉంటాడు. నా పేరు కరాళి, నేను మహామంత్రగత్తెను, మహంకాళి ఉపాసకురాలిని అని తనని తాను పరిచయం చేసుకుంటుంది. ఇక గరుడరాజు అంటూ ఉంటాడు, నీ మంత్రశక్తి, నీ అనంత భక్తి నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది. నీకు ఏం సహాయం కావాలని నా కోసం తపస్సు చేశావు, నేను నీకు ఏం చేయగలను చెప్పు అని తనని అడుగుతూ ఉంటాడు. నాగలోకాన్ని నాశనం చేయాలి గరుడరాజా, ఇష్టరూప జాతి నాగజాతి మా అన్నను పొట్టను పెట్టుకుంది, ఇప్పుడు నన్ను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తుంది అని తను చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్తున్నది నిజమే, మా గరుడ లోకానికి నాగలోకానికి ఆగర్భ శత్రుత్వం ఉంది, కానీ ఇష్టరూప జాతి నాగలోకాన్ని నాశనం చేయడం అంత సులువైన పని ఏం కాదు అని గరుడరాజు తనతో చెప్తూ ఉంటాడు. ఇందుకు మార్గం ఉంది అని గరుడరాజుకి కరాళి చెప్తూ ఉంటుంది. ప్రస్తుతానికి నాగలోకానికి రాణి లేదు. భూలోకంలో ఒక మానవ కన్యగా పుట్టి ఒక రాణిగా వెళ్ళడం కోసం పూర్వపు మహారాణి విశాలాక్షి ప్రయత్నం చేస్తూ ఉంది. మహారాణి మళ్ళీ పుట్టకముందే తనని పురిటిలోనే నాశనం చేయాలి. అప్పుడు నాగలోకానికి రాణి లేకుండా పోయి ఆ లోకం పూర్తిగా అంతరించిపోతుంది. అందుకు నేనేం చేయాలి కరాళి అని తనని అడుగుతూ ఉంటాడు గరుడరాజు. నీ గరుడ శక్తిని నాకు ప్రసాదిస్తే ఆ పని నేను చేస్తాను గరుడరాజా అని తనని అడుగుతూ ఉంటుంది కరాళి. తన మాటలకి ఆలోచనలో పడిన గరుడరాజు, నీకు నేను ఆ శక్తిని ప్రసాదిస్తాను, నువ్వు ఆ శక్తిని ఎవరిలోనైనా ఆవాహన చేసుకుని ఉపయోగించవచ్చు అని గరుడరాజు చెప్తూ ఉంటాడు. ఇక తన మాటలకి సంతోషపడిపోయిన కరాళి, అదృష్టవంతరాలిని గరుడరాజా, నువ్వు చేసిన ఈ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ కరాళి మీకు మాటిస్తుంది, నాగలోకాన్ని నాశనం చేసి మీ గరుడ లోకానికి కానుకగా సమర్పిస్తానని తను చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలకి సంతోషపడిన గరుడరాజు, నేను సూక్ష్మ రూపంలోకి మారి నా శక్తిని నిగూఢం చేసుకొని నీ ఆధీనంలో ఉంటాను, ఆ శక్తిని నీ ఇష్టానికి నువ్వు అనుకూలంగా వాడుకోమని గరుడరాజు కరాళితో చెప్పి తన ఆకారాన్ని సూక్ష్మ రూపంలోకి మార్చుకొని ఆ శక్తిని కరాళిలోకి ప్రవేశపెడతాడు. ఇక సంతోషపడిపోయిన కరాళి ఇక నాగలోకాన్ని నాశనం చేయడానికి తను సిద్ధమైపోతుంది. ఇక ఉదయాన్నే వైదేహి పూజ చేసి అందరికీ హారతిస్తూ ఉంటుంది. ఇక మోక్షతో బామ్మ అంటూ ఉంటుంది, మోక్ష పంచమిని జాగ్రత్తగా చూసుకో, తను కడుపుతో ఉంది కదా, తన భోజన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు అని తనకు చెప్తూ ఉంటుంది. ఇంతలో వైదేహి కూడా అంటూ ఉంటుంది, పంచమి నువ్వేమీ తినద్దు, నిన్ను నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి నీకు స్కానింగ్లు చేయించాలని తను చెప్తూ ఉంటుంది. ఇక మోక్ష అంటూ ఉంటాడు, అమ్మ మా విషయంలో నేను జోక్యం చేసుకోవద్దని చెప్పాం కదా, నువ్వెందుకు మళ్ళీ స్కానింగ్లు హాస్పిటల్ అంటూ ఉన్నావు అని తనతో అంటూ ఉంటాడు. ఇక జ్వాలా చిత్రులు అంటూ ఉంటారు, తనని తీసుకెళ్ళని మోక్ష, తన కడుపులో ఏముందో తెలియాలి కదా, మనిషి పిండమే ఉందో పామే ఉందో ఏముందో మాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి తన గర్భం మీద, ఎందుకంటే తను ఒక పాము అని మా అనుమానం, తన బంధువులు కూడా పాములే కదా అని అంటూ ఉంటారు. ఇక వైదేహి అంటూ ఉంటుంది, నా కోడలికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని తప్ప నాకే ఆలోచన లేదు మోక్ష, నా మూఢనమ్మకాలను కూడా నేను పక్కన పెట్టేశాను. ఒకసారి మనము మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అన్ని పరీక్షలు చేసి ఇక డెలివరీ అయ్యే వరకు ఆ డాక్టర్ని మనం ఫాలో అవుదాము. ఇంకా నా మీద ఏదైనా అనుమానాలు ఉంటే చెప్పు మోక్ష, ఇక నేనేమి పట్టించుకోను అని తను చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో పంచమి, సరే మోక్ష బాబు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంటామని తను చెప్తూ ఉంటుంది. సరే పంచమి నీకు ఇష్టమని మోక్ష పంచమిని వైదేహిని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఇక తనకు అన్ని పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్ తన స్కానింగ్ రిపోర్ట్లు చూసి ఆశ్చర్యపోయి, నా జీవితంలో ఈ రూపంలో ఉన్న పిండాన్ని నేను అసలు ఎప్పుడు చూడలేదు అని తన నర్సుతో చెప్తూ ఉంటుంది. ఇక వైదేహి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మా కోడలు పంచమికి స్కానింగ్ చేశారు కదా, ఏమైనా ప్రాబ్లమ్ అని తనను అడుగుతూ ఉంటుంది. అవును ప్రాబ్లం ఉంది, బేబీ లోపల అబ్నార్మల్గా ఉంది, ఇది అసలు ఏ ఆకారంలో ఉందో కూడా తెలియడం లేదు, మనిషి రూపురేఖలైతే అస్సలు కనిపించడం లేదు అని వైదేహితో చెప్తూ ఉంటుంది. ఇంతలో మోక్ష పంచమిని తీసుకొని డాక్టర్ గదిలోకి రాగానే వాళ్ళతో కూడా చెప్తూ ఉంటుంది, జనరల్గా అందరి గర్భంలో ఉన్న పిండంలాగా ఈ పిండం లేదు, ఈ కండిషన్లో ఈ గర్భాన్ని ఉంచుకోవడం అంత మంచిది కాదు, మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఈ గర్భాన్ని తీయించుకోండి అని డాక్టర్ వాళ్ళ ముగ్గురితో చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళు ముగ్గురు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. పంచమి కడుపులోని విశాలాక్షి పాము రూపంలో కనిపించిందా? పంచమి విషయంలో వైదేహి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? నాగేశ్వరి వచ్చి పంచమికి ఎలా సహాయపడుతుంది?
ఆ రిపోర్ట్లన్నీ నిజమైనవా లేక జ్వాలా చిత్రాలు అలా చెప్పించారా? ఈ విషయాలన్నీ జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.